అసలు తిరుమలలో 7 కొండలే ఎందుకుంటాయి, ఆ 7 కొండలకి పేర్లు వచ్చాయి రండి ఈ విషయాన్ని మరింత లోతుగా తెలుసుకుందాం. మొదటిది అంజనాద్రి. ఈ కొండపై అంజనాదేవి తపస్సు చేసి హనుమంతుడికి జన్మనిచ్చింది, అందుకే ఈ కొండని అంజనాద్రి అని పిలుస్తారు. రెండవది వృషభాద్రి. శ్రీ మహావిష్ణువుకి మహాభక్తుడైన వృషభాసురుడు శ్రీహరి చేతుల్లోనే మరణిస్తూ అతని పేరుని ఒక కొండకి పెట్టమని చెప్పాడు. అలా ఆ కొండకి వృషభాద్రి అని పేరు వచ్చింది. మూడవ కొండ నీలాద్రి. నీలాదేవి అనే భక్తురాలు మొదటిగా వెంకటేశ్వర స్వామికి తలనీలాలు అర్పించింది. దాంతో కొండపైకి వచ్చిన భక్తులందరూ తలనీలాలు అర్పిస్తారని, వాళ్ళు ఇచ్చిన తలనీలాలన్నీ నీలాదేవికి చెందుతాయని వరమిచ్చాడు. దాంతో ఆ కొండకి నీలాద్రి అని పేరు వచ్చింది. నాలుగవది శేషాద్రి. శేషుడు ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఆ కొండకి శేషాద్రి అని పేరు వచ్చింది. ఐదవది గరుడాద్రి. శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుడ చేసిన మేలుకు గుర్తుగా కొండకి గరుడాద్రి అని పేరు పెట్టాడు. ఆరవది నారాయణాద్రి. ఇక్కడ స్వయంగా నారాయణుడే నివాసం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ కొండకి నారాయణాద్రి అని పేరు వచ్చింది. ఏడవది వెంకటాద్రి. ఇక్కడ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి కొలువు ఉండడం వల్ల దీనికి వెంకటాద్రి అని పేరు వచ్చింది. అందరూ ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. మరియు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.